ఇప్పుడు రామాయణంలో రాముడు దేవుడని ఒప్పుకొని బైబిల్లో క్రీస్తు దేవుడని ఒప్పుకుంటే ఇద్దరు దేవుళ్ళు అయ్యారు. మరి వేదాల ప్రకారంగా దేవుళ్ళు ఎంతమందని వేదం చెప్పింది? దేవుడు ఒక్కడే అని వేదం చెప్తుంది. ఆ ఒక్కడెవరు? మరి మీరు పూజించే ముక్కోటిలా ఒక్కడెవరు అనేది ప్రశ్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామాయణం ప్రకారంగా రాముడు దేవుడు అంటున్నారు కదా, ఓకే. మరి బైబిల్ ప్రకారంగా క్రీస్తు దేవుడు అని మేము అంటున్నాం కాబట్టి మీరు కూడా ఒప్పుకుందాం. మరి ఇప్పుడు ఇద్దరు అయిపోయారు, ఇంకా మీ దగ్గర 3,00,00,000 మంది ఉన్నారు. కానీ వేదం మాత్రం ఒక్కడనే చెప్తుంది. ఆ ఒక్కడెవరు? ఇక్కడ గాయపరచలేదు, పైగా ఆలోచన చెప్పాం. ఆ ఒక్కడిని వెతికేటట్లు అందరినీ ప్రేరేపించాం. బైబిల్ గ్రంథంలో ఇహలోకపు దేవత అని పడిపోయిన కెరూబుకు పేరు. అంత మాత్రాన దేవుడా? కాదు కదా. మోషేకు నీవు అహరోనుకు దేవుడవై ఉంటావు అని చెప్పాడు. అంటే సృష్టికర్త అయిన దేవుడు అని అర్థమా? కాబట్టి ఒక పదాన్ని వాడినప్పుడు సందర్భము, ఉద్దేశం కూడా పరిగణలోనికి వస్తాయి. ఇది యావత్ క్రైస్తవ సమాజంతో పాటు సకల మతాల వారు గమనించాలి. ఒక పదం పలికితే సందర్భము, ఉద్దేశాలు పరిగణలోనికి వస్తాయి. మనకు అర్థమైనట్టు, మనకు నచ్చినట్టు అనుకోవడానికి వీల్లేదు. పలికిన వాడి ఉద్దేశమే మనం తెలుసుకొని ఆలోచించాలి.